హలో అండి. గురు పౌర్ణమి అని బయటికి వెళ్తున్నాం బాబా టెంపుల్ కోసము. కానీ అక్కడికి వెళ్తే అసలు నేను ఊహించలేదు ఇలా ఉంటుంది అని. మళ్ళీ ఎలా ఉంటుందో వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇలా ఉంటుందని. మళ్ళీ మన సైడ్ వావ్. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సిరి ఓల్గస్ 8 PM. నా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక స్వాగతం. ఇంకెందుకు లేట్, వీడియోలోకి వచ్చేద్దామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మేము మార్నింగ్ వెళ్దాం అనుకున్నాము. మార్నింగ్ ఫుల్ వర్షం పడుతుంది. మార్నింగ్ అంటే ఇంకా ఒకటే వర్షమే అనమాట. బెంగాల్లో ఎప్పుడు వర్షాలు వర్షాలు వర్షాలు, మ్యాక్సిమం వర్షాలే ఉంటాయి సెప్టెంబర్కు. ఇంకా అలా వర్షం చూడండి మీకు చూపిస్తున్నాను. అందుకనే ఫుల్ వర్షం పడింది. ఈవినింగ్ అలా జస్ట్ కొంచెం ఒక ½ అవర్ అంతే గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. మేము వచ్చేటప్పుడు కూడా తడుచుకుంటూ వచ్చేసాము. ఇంకా అలా వాళ్ళు వచ్చారు. ఆల్మోస్ట్ మేము 6:30కి బయలుదేరాము. ఈవినింగ్ 6:30కి పోయాము. 6:30 అంటే ఆ రోజు మళ్ళీ మా ఆయన నైట్ డ్యూటీ కదా, తొందర వచ్చేయాలన్నట్టు జస్ట్ అలా 6:30కి వెళ్ళాము. 6:30కి చూడండి ఇంకా ఎంత తెల్లగా ఉందో. మన సైడ్ ఎలా ఉందో, ఆంధ్రాలో 6:30కి మబ్బు అవుతుందా లేకపోతే ఇలానే వైట్గా ఉంటుందా డెఫినెట్గా కామెంట్ చేయండి. ఇంకా బండి మీద వెళ్తున్నాము. మా బాబు అయితే నేను వీడియోలో కనిపిస్తా అంటున్నాడు. నేను ఇక్కడ బండి మీదే, మీకు వర్షం పడింది అసలు రోడ్డు ఎక్కడ స్లిప్ అవుతామో అని భయంతో జస్ట్ అలా అక్కడక్కడ వీలైన దగ్గర క్లిప్స్ తీసాయి. ఎందుకంటే వర్షం ఫుల్ వర్షం అసలు నాన్ స్టాప్ పడుతూనే ఉంది. అయినా కూడా అలానే కొన్ని క్లిప్స్ తీసాయి ఎక్కడెక్కడ వర్షం అని. ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాము. ఆ టెంపుల్లోకి వెళ్ళి చెప్పులు ఆలోచిస్తున్నా వేసుకెళ్ళాలా వద్దా అని. ఇంకా మా ఆయన నుండి ఇక్కడే వదులు అన్నాడు. ఇంకా అక్కడ స్లిప్పర్స్ వదిలి లోపల ఇక్కడ హనుమాను, శివయ్య, దుర్గామాతను చూసి లోపలికి వెళ్తున్నాం బాబా టెంపుల్ దగ్గరికి. డైరెక్ట్ బాబా టెంపుల్కి వెళ్ళాం మేము. చాలా ఆల్మోస్ట్ నా వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలిసిండొచ్చు ఈ టెంపుల్. మరి కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఈ వీడియో చూడండి ఎంత బాగుందో. అన్ని టెంపుల్స్ ఒకే దగ్గర అన్ని టెంపుల్స్ అనమాట. శివయ్య, బ్రహ్మదేవుడు, బాబా. చూడండి బాబా టెంపుల్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇలా ఉంటుంది బాబా టెంపుల్. అది గురు పౌర్ణమి రోజున ఇంత ప్రశాంతంగా అసలు ఎవ్వరు లేరు. మేమే అక్కడ. మేము వెళ్ళాక ఒక తెలుగు వాళ్ళే అనుకుంటా, ఒక ముగ్గురేమో సిస్టర్స్ వచ్చారు వాళ్ళు. అసలు మన సైడ్ గురు పౌర్ణమి రోజు ఎలా ఉంటుంది, ఆ బెంగాల్లో గురు పౌర్ణమి రోజు ఎలా ఉంది, అసలు ఫస్ట్ టైం గురు పౌర్ణమి ఇంత ప్రశాంతంగా చూస్తున్నా. ఏమో మళ్ళీ ఇక్కడ గురు పౌర్ణమి చేసుకోరేమో నాకు కూడా తెలీదు. పోయినసారి గురు పౌర్ణమికి నేను ఊర్లో ఉన్నా, ఈసారి గురు పౌర్ణమికి ఇక్కడ ఉన్నా కదా అని ఇక్కడికి వస్తే అసలు ఎవ్వరు లేరు. మేమే మళ్ళీ మార్నింగ్ ఏమైనా పూజలు చేశారో ఏమో తెలియదు కానీ ఈవినింగ్ అయితే ఎవ్వరు లేరు. ఇంకా మా పాప మా ఆయన బాబా దగ్గరికి వెళ్ళి పూజ చేస్తున్నారు. నేను అలా కొంచెం ఎంతైనా బాబా అంటే బాబాని చూసేలోపు మనసులో ఉన్న బాధ అంతా చెప్పి అక్కడే కూర్చోవాలా అనిపిస్తుంది. ఇంతకీ బాబా ఎంతమంది బాబా భక్తులు ఉన్నారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఇంకా వాళ్ళు అలా పూజ చేస్తుంటే నేను ఇలా ఎంత ప్రశాంతంగా ఉంది టెంపుల్. ఎవ్వరు లేరు, ఆల్మోస్ట్ ఎవ్వరు ఉండరు ఇక్కడ బాబా టెంపుల్లో, చాలా తక్కువ. ఎప్పుడు మేమే వెళ్తున్నాము. ఇంకా మేము వెళ్ళాక ఒక 2-5 minutesకి ఇక్కడ వీళ్ళు తెలుగు వాళ్ళే అనమాట. వీళ్ళు వచ్చారు, పక్కన బెంగాలీ వాళ్ళు వచ్చి ఏదో పూజ చేశారు. మేము కూడా తీసుకెళ్ళాం పూలు, అగరబత్తీలు. అంటే ఇంకా ఇంట్లోనే కొట్టుకున్నాం కాబట్టి ఇంకా చూడండి రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఎంత చీకటి అయిందంటే మేము ఇంటికి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ అంటే టెంపుల్లో ఎవ్వరు లేరు కదా అన్నట్టు ఇంకా అలా కొంతసేపు కూర్చున్నాం టెంపుల్లో కూర్చొని ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయాం ఇంటికి. ఇలా బాబా టెంపుల్ నుంచి అక్కడ శివయ్యని, ఇక్కడ రాధాకృష్ణని ఇంకా అందరినీ దర్శించుకొని అలా మా ఆయన ఏదో చిన్న పని ఉందంటే దర్శించుకొని వచ్చాక బయటకు వచ్చాము. నేను బయటకు వచ్చి మీకు చెప్తున్నా, చూశారు కదా బాబా టెంపుల్ ఎలా ఉంది, అసలు మన సైడ్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఎలా ఉంది. మా ఆయన నవ్వుతున్నారు అనమాట. నేను వీడియో ఇట్లా ఫోన్ పట్టుకొని మాట్లాడుతున్నా, మళ్ళీ ఎందుకో వాయిస్ బాగా అనిపించలేదు అది. అందుకే ఇంకా మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. వాయిస్ ఓవర్ బాగుంది. ఒకవేళ బ్లంపర్స్ పెట్టమంటే కూడా అవి కూడా పెట్టేస్తా, బాగుంటాయి నవ్వుకోవడానికి. ఇంకా మా ఆయన అయితే ఏదో పని ఉంది అని మమ్మల్ని రోడ్డు పైన వదిలేసి వెళ్ళిపోయారు. ఏం పని ఉంది అబ్బా అనుకున్నాం కానీ మెయిన్ రోడ్డుకి వదిలిపోయినాడు. అసలు పిల్లలు ఉండట్లేదు. ఒకటే ఫోన్ చేయి పప్పకి ఫోన్ చేయి అంటనే ఉన్నారు. అలానే ఇంకా వాళ్ళని వీడియో తీసుకుంటా వాళ్ళకి అలా కొన్ని వీడియోస్ చూపించుకుంటా ఉన్నాను మెయిన్ రోడ్డుకి.
ఏమన్నా అంటే భయం వేస్తుంది అన్నట్టు, మెయిన్ రోడ్డు కదా, ఎలా ఎలా అని ఇలా ఉందండి గురు పౌర్ణమి రోజు బాబా టెంపుల్. మరి మన సైడ్ ఎలా జరుపుకున్నారో గురు పౌర్ణమిని డెఫినెట్గా కామెంట్ చేయండి. బెంగాల్లో అయితే ఇలా ఉంది. ఉంటా.